That is how I started my Ganesh Chaturthi vibe with basic needs for puja. Any Dimra. So I got some flowers. రేపటి పూజ కోసం బట్ నా ఫేస్ చాలా టయర్డ్గా నేను నాకు తెలుసు బికాజ్ ఈరోజు వర్క్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాను బట్ ఐ స్టార్టెడ్ అరౌండ్ 10 o'clock in the morning. నా వర్క్ ఫినిష్ అయ్యేసరికి 8 అయ్యింది. తర్వాత లిటిల్ షాపింగ్ ఫర్ గణేష్ చతుర్థి. చూద్దాం హౌ వి డూ, how I celebrate. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా రెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి హౌ ఐ సెలబ్రేటెడ్ గణేష్ చతుర్థి ఇన్ స్కాట్లాండ్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ గణేష్ చతుర్థి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. అందరికీ ఫేవరెట్, బట్ నాకు కూడా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే లైక్ డిఫరెంట్ గణేష్ చూడడం అనేది ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుండే నాకు. సో ఈరోజు మనం కూడా గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని ప్రసాదం చేసి గణేశుడికి పెట్టి మనం కూడా తిందాం. ఫస్ట్ ప్రసాదం కోసం ఐఎమ్ కుకింగ్ రైస్. సో రైస్ రెండు చేయొచ్చు కాబట్టి యూ వాంట్ సీ ద. సో ఫస్ట్ ప్రసాదం వచ్చేసి రైస్ పెట్టాం కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే లెమన్ రైస్ దద్దోజనం చేద్దాం అనుకుంటున్నాను. పులిహోర చింతపండుతో చేయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్, అంత టైం లేదు. సో అడ్జస్ట్మెంట్. అండ్ సెకండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ వడా. బట్ లాస్ట్ టైం ఒకసారి చేసా, అది అట్లా ఫ్లాప్ అయింది. బట్ దిస్ టైం I need to concentrately do. దేవుడి పేరు చెప్పి నేను కూడా తిందాం అనుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో మనం అయితే చిన్నప్పటి నుంచి నాకు గణేష్ చతుర్థి ఎందుకు ఇష్టం అంటే, సో అన్ని దగ్గర డిఫరెంట్ గణేష్ పెడుతుంది మా ఏరియా సైడ్. సో హైదరాబాద్లో అయితే ఒక దగ్గర ఏదైనా డిఫరెంట్ గణేష్ పెడితే అందరిలా చెప్తుండే మా ఫ్రెండ్స్, అక్కడ గణేష్ ఇయర్స్ మూవ్ అవుతున్నాయంట, ఐస్ క్లోజ్ చేస్తున్నాయంట అని చెప్పి చెప్తుండే అనమాట. సో దాన్ని చూడడానికి పర్టికులర్గా జస్ట్ గణేష్ చూడడానికి వెళ్తుండే. లైక్ చాలామంది ఈ థింగ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు, బట్ నేను ఇక్కడ అబ్రాడ్ మూవ్ అయిపోయినాక మిస్సింగ్ దాట్. సో వెరైటీ గణేష్ చూడడం మిస్ అవుతున్నా, బట్ స్టిల్ ఫైన్. యూట్యూబ్లో ఆన్లైన్లో అన్నీ చూస్తున్నా. అది ఒక ఫేవరెట్ మూమెంట్ ఉంటుండే. ఇంకొకటి ఏంటంటే వాంటెడ్గా నార్మల్గా మా మమ్మీ వాకింగ్కి వెళ్తారు. సో మా మమ్మీతో పాటు నేను కూడా వాకింగ్కి వెళ్ళి ఆగి గణేష్ చూసి ఎక్కడన్నా బాగుంటే పిక్చర్ తీసుకుంటుండే. సో దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట. అన్ని వెరైటీ గణేషెస్ చూడడం డ్యూరింగ్ దిస్ టైం, లైక్ గణేష్ చతుర్థి అప్పుడు 9 days. అండ్ అందరికి ఫేవరెట్ పార్ట్ అండ్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే నిమజ్జనం రోజు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే అబ్బా అయిపోయినాయా 9 days 11 days అన్న ఫీలింగ్లో కూడా ఉంటాం అనమాట. సో ద వైబ్ వెన్ హీ కమ్, గణేష్ వచ్చినప్పుడు తీసుకొచ్చే వైబ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుంది. బట్ వెళ్ళిపోతున్నాడు, లాస్ట్ మూమెంట్ వస్తుంది అన్నప్పుడు బాధ వచ్చేస్తుంది మనకి. ఎవరైనా లైక్ మనము ఓన్ చేసేసుకుంటున్నాం అనమాట. ఓకే ఈ 9 days మనతో పాటు ఉన్నాడు, మనం ఓన్ చేసేసుకున్నాం. ఓకే హీఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, లైక్ అలా ఓన్ చేసేసుకున్నాం. పంపించబుద్ధి కాదనమాట. సో అలా సాడ్ అయిపోతాం. నేను ఇక్కడికి వచ్చాక అవన్నీ చూడలేకపోతున్నా కదా, నిమజ్జనం అవన్నీ. సో వీడియోస్లో చూస్తాను అనుకో, బాగా అనిపించేస్తుంది నాకు. లైక్ రీల్స్లో అక్కడిక్కడ నిమజ్జనం వీడియోస్ పెడతారు కదా, అవి చూసి చాలా బాగా అనిపిస్తుంది. అబ్బా అప్పుడే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. బట్ ఫైన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు అంతే. ఈరోజు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీనెస్ని తీసుకొస్తాడో అందరికీ, వెళ్ళేటప్పుడు అంతే బాధ ఇచ్చి వెళ్తాడు. సో దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట.
సో ఇండియాలో లాగా అబ్రాడ్లో అలా సపరేట్గా ఫ్లవర్స్ దొరకవు అనమాట. ఐ థింక్ అందరు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఈ థింగ్ తెలిసే ఉంటుంది. మనం బొకేస్ తీసుకొచ్చుకొని ఫ్లవర్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. నా ఫస్ట్ క్లిప్ చూస్తుంటే యూ కెన్ సీ నేను బిఫోర్ డే నైటే గణేష్ చతుర్థికి షాపింగ్ చేశాను. చేసి ఫ్రెష్ అప్ అయ్యాక లైక్ ఫుడ్ అయిపోతుంది అన్నప్పుడు మా ఫ్లాట్మేట్ హెల్ప్ చేస్తుంటే నేను ఇక్కడ నుంచి నేను దేవుడి దగ్గర అంతా డెకోర్ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నా. సో అసలు చాలా ఏమంటారు ఫెస్టివల్ టైంలో అంత ఎక్కువ దొరకవు. బట్ నాకు ఒక లాస్ట్ బొక్కి దొరికితే అది ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకున్నా నేను. సో ఆ డెకోర్ చేసేటప్పుడు కూడా యూస్ టు ఎంజాయ్ అనమాట. చిన్నప్పుడు కూడా మా ఇంట్లో కూడా గణేష్ పెడుతుండే. సో ఆ డెకరేషన్ అంతా నేను చేస్తాను నేను మా సిస్టర్ కొట్లాడుకుంటుండే అనమాట. సో ఇక్కడ మేము ఫస్ట్ ప్రసాదం అయిపోయింది. యాక్చువల్గా 2 అయిపోయినాయి, డి నాట్ రికార్డ్. సో నాకు ఫ్లోర్తో గణేష్ చేయడం వచ్చు అనమాట. సో ఎవ్రీ ఇయర్ అట్లా చేస్తాను అబ్రాడ్కి వచ్చినప్పటి నుంచి. సో ఇది కొంచెం బాగానే చేస్తా. సో ఐమ్ మేకింగ్ గణేష్ విత్ వీట్ ఫ్లోర్ అండ్ కొంచెం పసుపు వేసి వాటర్తో మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. యూ కెన్ సీ ఇన్ మై నెక్స్ట్ పిక్చర్. యా, దిస్ ఇస్ అవర్ బుజ్జి గణేష్ అండ్ లిటిల్ స్మాల్ డెకోర్ ఐ డిడ్ విత్ ఫ్లవర్స్. సో ఐ కుడ్ నాట్ డూ మచ్ బికాస్ ఐ am staying in a rented flat. సో ఐ కాంట్ మేక్ ఎనీథింగ్ హియర్. సో ఇది నా చిన్న స్మాల్ పూజా మందిర్ అండ్ దట్ ఈస్ వాట్ వీ కుక్డ్ యాజ్ అ ప్రసాదం. పులిహోర, వడ, దద్దోజనం అండ్ స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చా. అలా ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని అలా స్లో మోషన్లో ఒక వీడియో క్లిప్పింగ్ తీసుకుంటూ ఎక్కడికి వెళ్తారో చూడండి. సో ఆ రోజు అలానే టెంపుల్కి కూడా వెళ్ళాను. గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ నేనున్న ఇడంబ్రా అనే సిటీలో స్కాట్లాండ్లో ఒకటి టెంపుల్ ఉంది. అది హిందూ మందిర్ అన్నమాట. డెకోర్ అంతా చాలా బాగుంది. ఆ రోజు అలానే నేను ఫస్ట్ ఎవర్ టైం నా లైఫ్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాను. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అది చాలా చిన్న స్టేడియం. ఆ రోజు మ్యాచ్ వచ్చేసి స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఇది T20 మ్యాచ్. 3 days నుంచి జరుగుతుంది. దాట్ వాజ్ అ ఫైనల్ డే ఐ వెంట్ ఫర్ ద మ్యాచ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ డే ఐ స్పెండ్ విత్ మై ఫ్రెండ్స్ as well. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. అండ్ ఐ మెట్ మార్కస్ స్టాయినస్, ఇస్ అ ఆస్ట్రేలియన్ టీమ్ క్రికెటర్. అండ్ ఐ మెట్ Travis Head, I met Aaron Hardy. So you can see I have zoomed every cricketer. Like Travis Head is one of my favorite. I got an autograph from him that made my day. That really made my day. And వీళ్ళు కొంతమంది స్కాటిష్ ప్లేయర్స్ అనమాట. సో చాలామంది కిడ్స్ వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయి ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఆరన్ హార్డీ ఇంకా ట్రావిస్ హెడ్ ఆటోగ్రాఫ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. దట్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై హోల్ డే ఆన్ గణేష్ చతుర్థి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Deepika Reddy.